సరే ఇప్పుడు ఇక్కడ కొంతమంది కోరుకుంటున్న విధంగా ఇప్పుడు అసలు ఈ మార్వాడి కమ్యూనిటీని ఇక్కడి నుంచి దూరంగా పంపించేసేయాలి. మార్వాడి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. మార్వాడి వ్యాపారాలు ఇక్కడ ఉండకూడదు అని కొంతమంది చెప్తున్నారు గదా! వీళ్ళు చెప్పినట్టు ఈ మార్వాడి వ్యాపారస్తుల్ని మనం ఇక్కడి నుంచి దూరంగా జరిపేస్తే ఈ స్టేట్‌కి వచ్చే నష్టం ఏంటి? అంటే ఈ స్టేట్ ఎదుర్కోబోయే నష్టం ఏంటసలు? తెలంగాణకి 4 రాష్ట్రాలతో బౌండరీస్ ఉన్నాయండి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని నువ్వు గో బ్యాక్ అంటున్నావు, లేకపోతే ఒక కమ్యూనిటీ నువ్వు గో బ్యాక్ అంటున్నావు. వాళ్ళు కూడా నీతో శత్రుత్వం వహిస్తారు కదా. ప్రతి వాడికి ప్రతి చోట బంధువులు ఉంటారు కదండి. వాళ్ళు కూడా శత్రువు వహిస్తారు కదా. నువ్వు ఇండిపెండెంట్ గా నేను మధ్యలో ఉన్నారు మీరు. యు ఆర్ నాట్, మీకు ఒక సీ బౌండరీ లేదు, మనకు ఒక సీ బౌండరీ లేదండి తెలంగాణకి. మనం అన్ని వైపులా కూడా నేలతో నిండి ఉన్న ప్రాంతం మంది. దక్కన్ పీఠభూమి ఇదంతా. డెక్కన్ పీఠభూమి ఇదంతా. దీన్ని ఇప్పుడు అందరితోనూ శత్రుత్వం వహిస్తే ఏమైపోతుందండి రాష్ట్రం? ఇది పొలిటీషియన్స్ కి అందరికీ తెలుసండి. ఇది ఈ జియోగ్రఫికల్ కండిషన్స్, పొలిటికల్ కండిషన్స్ అందరికీ తెలుసు. బుద్ధి జ్ఞానం ఉన్న పెద్ద వ్యక్తి ఎవడో మాట్లాడలేదండి మార్వాడి గోబ్యాక్ అని. ఖాళీగా ఉండి మార్వాడిలో కొంతమంది రెస్పాన్స్ ఇస్తున్నారు, వాళ్ళు కూడా వ్యాపారాలు లేనోళ్లే. మనం లాంగ్ రన్ లో చూడవలసింది ఏంటండి, మన స్టేట్ కి వాళ్ళ వల్ల వచ్చిన కాంట్రిబ్యూషన్. ఇప్పుడు బజాజ్ అనే కంపెనీ ఉందండి, మార్వాడీల కంపెనీ. కుమారమంగళం బిర్లా ఉన్నాడు, హీజ్ ఎ మహేశ్వరి మార్వాడి. గోనెంకా ఉన్నాడు, హీజ్ ఎ మార్వాడి. అగర్వాల్ ట్రేడర్స్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రేడర్స్ ఇన్ ద కంట్రీ. ఓస్వాల్ ట్రేడర్స్ అనేది ఉన్నాయి. ఈ 5-6 కంపెనీలు స్టేట్ నుంచి వెళ్ళిపోయినాయి అనుకోండి, జీడిపి వెళ్ళిపోతుందా? కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయండి, వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. వెళ్ళిపోయే వాళ్ళు డబ్బులు రికవర్ చేసుకోకుండా వెళ్ళిపోతారా? డబ్బులు రికవర్ చేసుకుంటారుగా. అసలు పంపేవాళ్ళు ఎవరండి? ఫస్ట్ వెళ్ళిపోమనే వాళ్ళు ఎవరు? ఎవరికి రైట్ ఉంది? పోనీ స్టేట్కి రైట్ ఉందా? రేవంత్ రెడ్డి గారికి రైట్ ఉందా? భారతదేశంలో పుట్టినవాడు భారతదేశంలో ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ లో వ్యాపారం చేసుకోవచ్చు, ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు, ఎక్కడైనా బ్రతకొచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఎవరో ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఏదో ఒక తప్పు చేశాడని మొత్తం కమ్యూనిటీకి అట్రిబ్యూట్ చేసి ఎంత ఇండీసెంట్ గా ఎక్స్పోజ్ చేస్తున్నారండి వాళ్ళని. అవును. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయండి, ఇప్పుడు హైకోర్టు ఉంది. ఇప్పుడు ఈ చేసిన వాళ్ళందరినీ ఈ మీడియా క్లిప్పింగ్స్ అన్ని పెట్టి రేపు పొద్దున్న నేను రిట్ వేసాను అనుకోండి, అది కాన్స్టిట్యూషన్ పరంగా నేరం. ఐపీసీలో 294 అని ఒక సెక్షన్ ఉంది, దాంట్లో నేరం, దాని ప్రకారం నేరం. బిఎన్ఎస్ లో కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ లో 296 అని ఒక సెక్షన్ ఉంది, దాని ప్రకారం నేరం. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలు ఎందుకు పెట్టకూడదు? నువ్వు పోరాటం దేని మీద చేస్తున్నావో నీకన్నా క్లారిటీ ఉందా? అది కదా. నువ్వు ప్రాణ వ్యక్తిని వెళ్ళిపోవమంటావు, నీ పోరాటం ఏంటి? నువ్వు వ్యాపారం పెట్టుకోవద్దని నేను ఆయన ఆపాడా? పోనీ గవర్నమెంట్ ఏదైనా ఆపిందా?